హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. పెరుగు, టమాటోలు యూజ్ చేయకుండా కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయను వాడి మంచి గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. దాంట్లోంచి ఒక సగం ఇలా ఆయిల్‌లో వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్‌ని 2, 3 సార్లు వాటర్‌తో మంచిగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ ఒక పావు కిలో చికెన్‌కి కొలతలు చెప్తున్నానండి. దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ అల్లం, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి ఇవన్నీ చికెన్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకొని మీకు వీలైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. లేదు అంటే వెంటనే వండుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనం ఆయిల్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసి వేడి చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోండి. తర్వాత దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 3 ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరను కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ సగం ఉల్లిపాయను కూడా వేసి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపును వేసి మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నెలో 6, 7 కాజులని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత చికెన్‌లోంచి ఆయిల్ పైకి తేలుతూ ఇలా చికెన్ కాస్త ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నది కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి మరొక చిన్న గ్లాస్ వాటర్‌ని వేసి ఒక పావు స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసి కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. మీరు ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా కూడా చికెన్ ముక్క సరిగ్గా ఉడకదు. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చికెన్‌లో గ్రేవీ ఇలా మంచిగా చిక్కపడుతుందండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.